లేదు, అర్థమవుతుందా? సో వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, సో ఈరోజు బెంచ్ కార్ తీసుకొని 70 లక్షల కారు తీసుకోవడం అంటే అసామాన్యమైన విషయం ఇది. సో నా భూతో నా భవిష్యత్తు, మీ జీవితాన్ని మార్చుకోవాలంటే వెస్టింగ్లో 2 నుంచి 5 సంవత్సరాలు ధైర్యంతో నిలబడండి. గుండె నిండా ఒక పోరాట పట్టింతో నిలబడగలిగితే ఈరోజు దానికి నిలువెత్తి నిదర్శనం ఎవరంటే శ్రీనివాస వడ్డేమణ గారు, అలాగే శివాని వడ్డేమణ గారు. మేము మీదనే చెప్పినామనుకుంటే ఇమీడియట్గా ఆచరించే ఫస్ట్ లీడర్ మా ఆర్గనైజేషన్ ఎవరున్నారంటే శ్రీనివాస్ గారు అండ్ శివాని మేడం. అందుకే ఈరోజు 3 కోట్ల ఇల్లు కొనుక్కున్నారు, అలాగే 3 కార్లు కొనుక్కున్నారు, అలాగే ఈరోజు 70 లక్షల రూపాయల బెంచ్ కారు కొనుక్కున్నారు, అలాగే 3 కోట్లు పెట్టుకుని ఇల్లు కొనుక్కున్నారు. సో జీవితం ఎంత మారిపోయిందో ఒకసారి ఆలోచించండి. మీ జీవితం మారాలనుకుంటే తీసుకొచ్చిన వ్యక్తిని గట్టి చేపట్టుకోండి. ఆయన ఇడిచిపెట్టినా విడవకుండా మీరు గట్టి పట్టుకొని నిలబడగలిగితే మీ జీవితం మీకు ఒక పూల పానుపులకు తయారవుతుంది. రిచ్ పర్సన్ లిస్ట్లో మీ పేరు రాసేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, పైకి వెళ్ళాలనుకోండి, చిత్రగుప్తుడు రాసి ఉన్నాడు. ఏం చేసినావురా అని అడిగితే నేను బెంచ్ కార్ కొనొచ్చినా అని చెప్పగలిగే ధైర్యం మీ దగ్గర ఉంటే, సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్, అంటే మీకు ఏమంటుంది, కరేజ్. సో మీ కరేజ్ పెట్టుకోండి, ధైర్యాన్ని నింపుకోండి. వెస్టింగ్లో 2 నుంచి 5 సంవత్సరాలు నిలబడండి. ఈరోజు శ్రీనివాస్ గారు అలాగే శివాని గారు కొన్ని లక్షలాది మంది కోపిచ్చారు, లక్షలాది మందికి. ఈరోజు ఎంబీఏ స్టూడెంట్స్ అలాగే బీటెక్ స్టూడెంట్స్ చాలామంది రోడ్డు మీద ఒడ్డలిప్పుకొని తిరుగుతున్నారు ఉద్యోగాల గురించి. మీకు తెలియదు, మాకు తెలుసు. ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తున్నాం, మాకు ఏమీ లేదు బయట. కానీ కరెక్ట్గా చూస్తున్న ఫ్రెండ్స్, వెస్టింగ్ కరెక్ట్గా నమ్ముకుంటే మీరు బిజినెస్లో ఈ విధంగా మీరు రిచ్ పీపుల్ కాగలుగుతారు. మీరు కార్లు తీసుకోగలుగుతారు, మరిన్ని కార్లు తీసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస వడ్డేమణ సార్ అండ్ శివాని మేడం, థ్యాంక్ యూ. మీరు మరిన్ని కార్లు తీసుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ మోర్ లీడర్. ఆమె మాట్లాడిచిపోతే తిండి దొరుకుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏడ దొరుకుతారా ఫస్ట్ అనుకో. మీరు ముందు ఆడపిల్లలకి మాట్లాడించకపోతే తిండి దొరుకుతుందా మన ఇంట్లో? మా మేడం మేము అడతా అట్లా, కొంతమంది అట్లా ఉన్నారు. ఏం సార్, అవునా కదా? సో రైట్, నెక్స్ట్ వన్ మోర్ లీడర్ డిసిడి సింహాచారి సార్. ఎస్, సింహాచారి సార్, సవిత మేడం. ఎస్, నెక్స్ట్ భరత్ సార్, అది వేణు సార్ అండ్ సంధ్యారాణి మేడం. భరత్ సార్, ప్లీజ్ కమ్ టు డయాస్ విత్ గ్రేట్ అప్లాస్.